ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో నేను ఓవెన్ లేకుండా ఎగ్లెస్ ప్లమ్ కేక్ అయితే చేయబోతున్నాను. చాలా చాలా సూపర్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేదని తెలుసుకుందాం. ముందుగా ఇలా మిక్స్ బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు గ్రేప్ జ్యూస్ని యాడ్ చేయండి. ఇక్కడ నా దగ్గర గ్రేప్ జ్యూస్ లేదు కాబట్టి ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. గ్రేప్ జ్యూస్ ఉంటే టేస్ట్ చాలానే బాగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ గోల్డెన్ రైజిన్స్, 2 టేబుల్ స్పూన్ బ్లాక్ రైజిన్స్, 3 టేబుల్ స్పూన్ బాదం ఇలా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు. చెర్రీస్ ఇక్కడ నేను ఒక 10 తీసుకుంటున్నాను. చాప్ చేశాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ చెర్రీస్ యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ అంతగా మెలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ గింజలు. టూటీ ఫ్రూటీ 3 టేబుల్ స్పూన్. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మంచిగా వీటిని ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి మనం ఓవర్ నైట్ సోక్ చేయడానికి వదిలేయాలి. ఇలా మనం ఓవర్ నైట్ సోక్ చేయడం వలన ఆ ఆరెంజ్ జ్యూస్ అనేవి కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్కి పడుతుందన్నమాట. కాస్త కలర్ షేడ్ అవుతుంది, నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ డే ఒక మిక్సీ బౌల్లోన ఇలా 1/4 టేబుల్ స్పూన్ అంతగా పంచదార, శొంఠి 1/2 ఇంచి, చెక్కలు 2 పీసులు ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కేక్ చేసినప్పుడు కాస్త మనకి మసాలా టేస్ట్ వస్తే బాగుంటుంది. సో ఎక్కడ ఇలా కేక్ చూసుండరు, ఇది కాస్త మసాలా ఫ్లేవర్ అంతే, ఎక్కువగా కాదు. ఇందులో లవంగం 2, ఇలాచి 1 ఇలా వేసి మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే మనము 1/3 కప్ అంతగా నూనె, 1/4 కప్ అంతగా పెరుగు యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ పెరుగు వద్దు అనేటట్టుంటే మీరు ఎగ్ని కూడా వాడచ్చు. ఇక్కడ నేను నో ఎగ్ అని పెట్టాను కదా థంబ్నెయిల్లో, సో అందుకే ఎగ్ అయితే వాడడం లేదు. ఇప్పుడైతే ప్రీ హీట్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది ఒక పెద్ద కడాయి తీసుకున్నాను. ఈ పెద్ద కడాయి తీసుకొని ఇందులో నేను కాస్త అంటే కిందన అడుగున నేను కాస్త ఉప్పు అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఇప్పుడు మనం ఒక స్టాండ్ కూడా పెట్టేద్దాము. ఈ స్టాండ్ పెట్టేసి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ అంతవరకు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ కాస్త ఓపెన్ ఉంది కాబట్టి నేను పేపర్తో కవర్ చేస్తున్నాను. ఇది మీరు చూసినట్లుంటే అంటే గ్యాపే లేకుండా మంచిగా ప్రీ హీట్ అవుతుందన్నమాట. సైడ్స్ అనేది కూడా కంప్లీట్గా కవర్ అయిపోయింది. ఇలాంటప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1/3 అంతగా కప్ షుగర్ యాడ్ చేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత మనము ఏ కప్పులో అయితే షుగర్ యాడ్ చేసామో అదే కప్లో మనం వాటర్ క్వాంటిటీని ఒకేసారిగా కాకుండా తక్కువ అంటే కాస్త వేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ అనేది కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఓకేనా? షుగర్ మెల్ట్ చేసినప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో, ఇలా వాటర్ యాడ్ చేసినప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మిక్స్ చేసుకోండి. మనం ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే ఈ వాటర్ అనేది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా హార్డ్నెస్ ఉంది కాబట్టి ఈ హార్డ్నెస్ లేకుండా కాస్త మనం వాటర్ వేసి దాన్ని డిజాల్వ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం మీరు చూస్తున్నారు కదా, నేను ఏ క్వాంటిటీలో చెప్తున్నాను అదే క్వాంటిటీలో మీరు చేస్తూ వెళ్ళండి. ఇటు సైడ్ అయితే నేను ప్రీ హీట్కి పెట్టేశాను, ఇటు సైడ్ అయితే నేను అంటే ఈ షుగర్ అనేది కంప్లీట్గా క్యారమలైజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నేను నైట్ మొత్తం ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచాను కదా డ్రై ఫ్రూట్స్, అవి చూడండి కాస్త అది కలర్ అనేది అయితే కాస్త తగ్గిందనమాట. ఈ ఆరెంజ్ జ్యూస్ని కంప్లీట్గా ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ అనేది పీల్చుకుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి కంప్లీట్గా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందాక మేము షుగర్ క్యారమలైజ్ చేసాం కదా వాటిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇందాక మనం పేస్ట్ చేసింది కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేసి ఇందులో మనము ఒక జల్లెడని కూడా పెట్టేసి 1 కప్పు మైదా పిండి, పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసి 2.5 టేబుల్ స్పూన్ అంతవరకు కోకో పౌడర్ యాడ్ చేసి మంచిగా మనం డస్టింగ్ చేయాలి. మీరు డస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు డైరెక్ట్ పిండిని ఆ పేస్ట్లో యాడ్ చేశారనుకోండి, కేక్లో మీరు తిన్నప్పుడు కానీ అది బేక్ అయినప్పుడు కానీ నాట్స్ పడతాయి, లేకపోతే లంప్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక దగ్గర ఉడుకుతుంది, ఒక సైడ్ ఉడకదు. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటే బాగా అది కలిపినప్పుడు అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనము ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇలా మనం విస్క్ చేస్తూ ఉన్నప్పుడు అంటే కలుపుతూ ఉన్నప్పుడు ఇది హార్డ్గా ఉన్నట్టు చూసుకోండి. ఇక్కడైతే మరీ హార్డ్గా అయిపోయింది, కలపలేకపోతున్నాను కాబట్టి నేను చాలా తక్కువ
తక్కువ వరకు ఇక్కడ నేను మిల్క్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. రా మిల్కే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా విస్క్ చేసి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ది స్టఫ్ ఉండింది కదా, అవి కంప్లీట్ యాడ్ చేసి ఒకసారి బాగా మనము మిక్స్ చేయాలన్నమాట. నేను మరీ చెప్తున్నాను, మీరు మిల్క్ అనేది ఆప్షనల్ అక్కడ వేసి మీరు మిక్స్ చేసేది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మేము షుగర్ క్యారమలైజ్ చేసింది వాటర్ కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా హార్డ్ అయిపోయిందంటే మాత్రమే మిల్క్ యాడ్ చేయండి, లేకపోతే అది స్కిప్ కూడా చేయొచ్చు. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇక్కడ మిక్స్ చేసినప్పుడు కూడా మీరు విస్క్ అనేది యూస్ చేయొచ్చు, కాకపోతే విస్క్లోనే అన్ని అంటిపోతుంది కాబట్టి నేను ఇలా ఒక స్పూన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేయండి. ఒకవేళ లేదంటే ఇలా ఈనో శాచెట్ ఒకటి కంప్లీట్గా యాడ్ చేసేవచ్చు అనమాట. సో ఇలా ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత ఈ కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను ఈనో పౌడర్ వేసిన వెంటనే కలర్ కూడా కాస్త చేంజ్ అయ్యింది. ఒకవేళ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉందనుకోండి, వాటిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలాంటి టైంలో చూడండి, మళ్ళీ నేను విస్క్ అయితే యాడ్ చేశాను అనమాట. ఈ టైంలో మనకి నట్ మగ్ అనేది ఉంటుంది కదండి, జాకాయ. సో ఆ జాకాయని కూడా ఒకసారి ఇలా బాగా చేసి వేయండి. ఎందుకంటే మనకి కాస్తని మసాలా ఫ్లేవర్ ఉంటే ఈ కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా అదిరిపోతుంది. నేను కాస్త వేసి ఇంకోసారి మంచిగా వీటిని మిక్స్ చేసేస్తాను అనమాట. ఇది పిల్లలు తిన్నా మీరు తిన్నా చాలా బాగా మీకు నచ్చుతుంది అనమాట. ఇందులో వెనిలా ఎసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాస్త కేక్ తిన్నప్పుడు ఫ్లేవర్ తెలియాలి కాబట్టి నేను జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ అంతవరకు మాత్రమే ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్, మీకు వద్దంటే కూడా స్కిప్ చేయొచ్చు. ఇలాంటప్పుడు నేను ఆయిల్ అనేది ఒక కేక్ టిన్కి స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో మీరు యూస్ చేయొచ్చు. లేదు మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనేటట్టు ఉంటే మైదాతో కంప్లీట్గా మీరు డస్టింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను సైడ్స్ని కూడా వాడుతున్నానండి ఈ బటర్ పేపర్ అనేది. మీరు బటర్ పేపర్ లేదని ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవద్దు. మైదా పిండి ఉంటే చక్కగా మీరు మైదా పిండితో డస్టింగ్ చేసుకోండి. కేక్ అనేది ఈజీగా బేక్ అయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. ఇలాంటప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని కంప్లీట్గా అందులో వేసేసి మీకు పైన కావాల్సిన టాపింగ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఎంత టాపింగ్ చేస్తున్నారో ఇక్కడ ఇవన్నీ మళ్ళీ బేక్ అయినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే మీరు ప్రొసీజర్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నాకు ఏదేది కావాలో కాస్త ఇక్కడ డెకరేషన్ పర్పస్ కోసం అనేసి నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బేక్ అయినప్పటికీ లోపల వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీ ఆప్షనల్, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటితో మీరు ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు మంచిగా ట్యాప్ చేసి ప్రీ హీట్ అయిపోయింది కదా, అందులో మనం దీన్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉంచి 1 hour వరకు మనం వీటిని బేక్ చేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మా దగ్గర వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయిందనమాట. నేను బేక్ అయింది బయటకు తీసింది కంప్లీట్గా మిస్ అయిపోయింది. సో అందుకోసమే ఈ ఫైనల్ రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ క్రిస్మస్ అని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకొని తినండి. పిల్లలకైతే చాలా హెల్దీ, మీకు కూడా హెల్దీగానే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి.